సో గైస్ ఫైనల్లీ వరుణ్ తేజ్ గారి మట్కా సినిమా అయితే చూసి వచ్చేసాము. మరి సినిమా ఎలా ఉంది, నా ఒపీనియన్ ఏంటి, ఎంత రేటింగ్ ఇస్తాను, అండ్ వరుణ్ అన్న ఇచ్చిన స్పీచ్ కి సినిమాకి సరిపెట్టిందా లేదా, ఇలా ప్రతి పాయింట్ ని కూడా బయటికి లాగుదాం. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారన్న ఒక్క ఒపీనియన్ తోనే వీడియో మొదలు పెడుతున్నాం. ఇక ముందుగా సినిమాలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ భయ్యా పర్లేదు, ఒక రకంగా పెర్ఫామ్ చేశారు. మరీ గద్దలకొండ గణేష్ షేడ్స్ కనిపించకపోయినా డిఫరెంట్ వేరియేషన్స్ లో ఒకలా పెర్ఫామ్ చేశారు. కాకపోతే కొన్ని స్కేల్స్ లో దొరికిపోయినట్టు అనిపించింది. ఇది కాకుండా వేరేదేమన్నా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది కేవలం బీజం మాత్రమే, అది కూడా అక్కడక్కడ చచ్చినట్టు కొట్టారు. మరి సినిమాలో మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయా అంటే ఒకటా రెండా భయ్యా. స్పెషల్ మైనస్ పాయింట్స్ ఆఫ్ మట్కాని స్పెషల్ వీడియోనే తీసేయచ్చు. అసలు డైరెక్టర్స్ ఆఫ్ ఏం పోర్ట్రేట్ చేయాలనుకున్నారో నాకైతే కనీసం అర్థం కాలేదు. ఒక విలన్ గ్యాంగ్స్టర్ ఎన్ని అడ్డంకులు పడి పైకి కిందికి అవుతాడని చూపించబోయాడా, లేదా 90s 80s లో విశాఖపట్నం ఈ వ్యూ లో ఉండేదాన్ని ప్రెజెంట్ చేశాడా, లేదా మీనాక్షి చౌదరిని ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చి వరుణ్ తేజ్ ఒక సినిమా చేయాలని చేశాడా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు చాలా డౌట్స్ నా మైండ్ లో రైజ్ అయ్యాయి. ప్రామిస్లీ చెప్తున్నా, నేను వెళ్ళిన థియేటర్ కి 50 మెంబర్స్ వరకు వచ్చుంటారు. అందులో 20 మెంబర్స్ వరకు సినిమా రన్ అవుతుండగా ఇంకో 30 మినిట్స్ 40 మినిట్స్ ఉందంటేనే సీట్ లో నుంచి లెగిసిపోయి బయటకు వెళ్ళిపోయారు. మరి వరుణ్ అన్న ఏం నచ్చి స్టోరీని ఓకే చేశాడో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అంత హవా ఎందుకు చేశాడో అన్నకే తెలియదు. సినిమా మొదలైన ఫస్ట్ 15 to 20 మినిట్స్ వరకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే కొంచెం బెటర్ గానే పెర్ఫామ్ చేస్తుంది. బట్ అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. ఇంటర్వెల్ అయితే ఎక్కడ ఎండ్ అవుతుందో దానికే తెలియదు. క్లైమాక్స్ లో ఒక పాయింట్ ని అండర్లైన్ చేసే ప్రయత్నం చేశారు. అదేంటంటే బెట్టింగ్ అనేది ఒక వ్యసనం, పొరపాటున అలవాటు పడ్డారా అది మానడం చాలా కష్టం అన్న బేస్ మీద తీసుకున్న కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే ఆ ప్రెజెంటేషన్ అన్నది డైరెక్టర్ గారు సరిగ్గా చేయలేకపోయారేమో అనిపించింది నాకు మాత్రం. అండ్ సినిమాలో సాంగ్స్ అసలు ఎందుకు పెట్టారో, ఎందుకు తీశారో, ఎందుకు వస్తారో, ఎందుకు వెళ్తారో ఏం అర్థం కాదు. ఇక ఈ సినిమా కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాకైతే బిలో యావరేజ్ ఫిలిం అనిపించింది. అండ్ 10 కి 6.5 అబౌవ్ రేటింగ్ ఇస్తా. సో నా వైపు నుంచి నా రివ్యూ అయితే నేను ఇచ్చా. మరి మీ ఒపీనియన్ ఏంటి, సినిమా చూస్తుంటే నచ్చిందా లేదా, అండ్ 10 కి ఎంత రేటింగ్ ఇస్తారు కామెంట్ లో తోసేసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.